ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అఖండ వైభవం కోసం, అదృష్టం మన వెంటే ఉండటం కోసం, ఏ పనిలోనైనా విజయం చేకూరటం కోసం, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కోసం, శీఘ్ర వివాహం కోసం, ఎటువంటి కోరికైనా శీఘ్రంగా నెరవేరటం కోసం విజయదశమి రోజున ఉదయం శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి, సాయంత్రం అపరాజితాదేవికి, శమీ వృక్షానికి పూజ ఎలా నిర్వహించుకోవాలి, విజయదశమి విశిష్టత, విజయ ముహూర్తం అంటే ఏమిటి, ఎటువంటి శుభకార్యాలను మనం ఈ రోజున నిర్వహించుకోవచ్చు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉన్నది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. ఏ పని అయినా తిథి, వారం, నక్షత్రం, యోగ కరణాలు అంటే పంచాంగాలు, దుర్ముహూర్తం, వర్జ్యం, రాహుకాలం, యమగండం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మున్నగునవి విచారించకుండానే విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యము విజయము తథ్యము అని చతుర్వర్గ చింతామణి అనే ఉద్గ్రంథమున తెలిపియున్నది. అంతేకాదు ఈ విజయదశమి గురించి భవిష్య పురాణంలో శివుడు పార్వతికి చెప్పినట్లు కూడా ఉన్నది. విజయదశమి నాడు ముఖ్యంగా విజయ ముహూర్తం అనే ఒక అమృతమైనటువంటి కాలము ఉన్నది. ఈ విజయ ముహూర్తంలో మొదలుపెట్టే ఏ పని అయినా అఖండ విజయం కలుగుతుంది అని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లు ఆ పురాణంలో ఉన్నది. ఈ విజయదశమి రోజున ప్రత్యేకించి విజయ ముహూర్తంలో ఎటువంటి కార్యాన్నైనా మీరు ఎటువంటి ముహూర్తము చూసుకోకుండానే చేపట్టవచ్చు. అది నూతన ఉద్యోగంలో చేరటం, వ్యాపార ప్రారంభాలు, నూతన గృహారంభం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నామకరణం, ఒక్కటేమిటి పెళ్లికి సంబంధించిన నిర్ణయం తీసుకోవటం, ఇలా ఎటువంటి శుభకార్యాన్నైనా సరే మీరు ఈ సమయంలో ఈ రోజున చేపట్టవచ్చు. విజయాలను కలిగించేటటువంటి ఈ విజయదశమి రోజున ఉదయం మనం ఇంట్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పూజను నిర్వహించుకోవాలి. ఈ రోజున ప్రత్యేకించి ఎర్రని బట్టలను ధరించి అమ్మవారికి ప్రత్యేకించి 9 ఒత్తులతోటి ఆవు నెయ్యి పోసి దీపారాధన చెయ్యాలి. ఆ తరువాత శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరంతోనూ లలితా సహస్ర నామాలతోనూ అమ్మవారిని నల్ల కలువలతో లేదా ఎర్రటి పుష్పాలతో లేదా కుంకుమతోటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో అర్చించాలి. ఆ తరువాత అమ్మవారికి ఈ రోజు ప్రత్యేకంగా దద్యోదనం, మహానివేదనం, శక్తి ఉంటే పొంగలి, పులిహోర నివేదించాలి. ఆ తరువాత హారతిని ఇచ్చి ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. శక్తి ఉంటే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నిత్య పూజ లేదా దేవి భక్తిమాల పుస్తకాలను ఆ ముత్తైదువులకు పంచాలి. ముత్తైదువుల ఆశీర్వచనం తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత అమ్మవారికి మీ యథాశక్తి కొలది మంగళ ద్రవ్యాలు అన్నిటినీ ఉంచి ఆకుపచ్చ రంగు చీర శక్తి ఉంటే, లేదు అంటే కేవలం మంగళ ద్రవ్యాలు, పండు, తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి ఉద్వాసన పలకాలి. కలశం పెట్టుకున్న వాళ్ళు కలశాన్ని పూజాపీఠ అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ముమ్మార్లు కలిపి ఉద్వాసన చెప్పాలి. దీంతో నవరాత్రి పూజ సమాప్తి అవుతుంది. ఇక తరువాతది అతి ముఖ్యమైనటువంటిది విజయదశమి రోజున సాయంత్రం చేసేటటువంటి అపరాజితాదేవి పూజ, శమీ వృక్ష పూజ విధానం తెలుసుకుందాం. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయానికి అంటే విజయ సమయాన శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద గల అపరాజితాదేవిని పూజించాలి. ఈ శమీ వృక్షం అపరాజితాదేవి రూపంగా కొలుస్తారు. తనను వేడిన వారికి అపరాజితాదేవి సదా విజయాన్నే అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. అంతేకాదు పాలసంద్రాన్ని మదించిన సమయాన పాలకడలి నుంచి మహాలక్ష్మి, కామధేనువు, కల్ప వృక్షాలతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు కూడా ఉద్భవించినట్లు చెబుతారు. వాటిల్లో శమీ వృక్షం కూడా ఒకటి. శమీ వృక్షానికి అరణి అనే పేరు కూడా ఉన్నది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదులు, క్రతువులు నిర్వహించేవారు. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజించబడుతున్నది. అందుకే ఈ చెట్టును పూజించటం వల్ల మనకి లక్ష్మీప్రదమని మరియు మన పాపాలను, శత్రువులను, శని దోషాలను నశింపజేసేదని నమ్మకం. శమీ వృక్ష పూజ, అపరాజితాదేవి పూజా విధానం తెలుసుకుందాం. ముందుగా ఇంటి నుంచి మీరు వెళ్లే ముందే 2 తెల్లని కాగితాలను తీసుకువెళ్ళండి. ఒక కాగితం మీద పసుపు, కుంకాలు పెట్టి పసుపుతోటి లేదా గంధంతోటి స్వస్తిక్, ఓంకార గుర్తులను వేయండి. ఆ కాగితం మీద మీ ఇంటి సభ్యుల అందరి పేర్లు కూడా రాసి పెట్టుకోండి. ఇక 2వ కాగితం మీద శమీ వృక్ష శ్లోకాన్ని మీరు లిఖించి ఉంచండి. ఈ 2 కాగితాలను కూడా మీతో పాటు శమీ వృక్షం దగ్గరికి తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు శమీ వృక్షం దగ్గర శుభ్రం చేసుకొని
కొంచెం నీళ్లు జల్లి పసుపుతో అలికి వరిపిండితోటి ముగ్గురు పెట్టండి. దాని మీద కొంచెం పసుపు కుంకాలను వేసి 3 తమలపాకులను ఉంచండి. ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క పసుపు ముద్దను గౌరమ్మలాగా చేసి పెట్టండి. ఈ 3 పసుపు ముద్దలకి కూడా పైన కుడివైపు ఎడమవైపు కుంకుమతోటి బొట్టు పెట్టండి. మధ్యలో ఉన్నటువంటి పసుపు ముద్దను అపరాజితాదేవిగా భావించండి. ఈ అపరాజితాదేవికి ఎడమ వైపున ఉన్న పసుపు ముద్దను జయాదేవిగాను, కుడివైపున ఉన్న పసుపు ముద్దను విజయాదేవిగాను భావించి పూజించాలి. ముందుగా దీపారాధన చెయ్యండి. తరువాత విఘ్నేశ్వర ప్రార్థన చేసుకోండి. ఆ తరువాత ఆచమనం చేసుకొని మీ గోత్ర నామాలతోటి సంకల్పం చెప్పుకోండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ శమీలక్ష్మి ప్రీత్యర్థం, శ్రీ అపరాజితాదేవి ప్రీత్యర్థం, అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, సకల మనోవాంఛా సిద్ధ్యర్థం, సకల కార్యే దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ శమీలక్ష్మి దేవతాం ముద్దిశ్య, శ్రీ అపరాజితాదేవి దేవతాం ముద్దిశ్య ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు శమీ వృక్షానికి, అపరాజితాదేవికి, విజయాదేవికి, జయాదేవికి అందరికీ కూడా షోడశోపచార పూజను నిర్వహించుకోవాలి. ప్రతి ఉపచారానికి ముందు కూడా శమీ వృక్షానికైతే శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః అని చెప్పాలి. అలాగే పసుపు ముద్ద రూపంలో ఉన్నటువంటి అమ్మవార్లకు జయా విజయ సహిత అపరాజితాదేవ్యై నమః అనుకుంటూ ఉపచారాలను నిర్వహించుకోవాలి. అమ్మవార్లను ఆవాహన చేసి ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పాలను సమర్పించాలి. ఆ తరువాత పుష్పాలతోనూ అక్షింతలతోనూ అపరాజితాదేవి రూపంలో ఉన్న పసుపు ముద్దకు ఓం అపరాజితాయై నమః అని అనుకుంటూ 21 సార్లు పూజించాలి. ఆ తరువాత ఎడమవైపు ఉన్నటువంటి జయాదేవికి ఓం జయాయై నమః లేదా ప్రియా శక్తియై నమః అని 21 సార్లు పూజించాలి. అపరాజితాదేవికి కుడివైపు ఉన్న పసుపు ముద్దకు మాయై నమః లేదా ఓం విజయాయై నమః అని 21 సార్లు నామాన్ని పలుకుతూ పూజించాలి. ఆ తరువాత శమీ వృక్షానికి ఈ 3 పసుపు ముద్దలకి కూడా బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి మంగళ నీరాజనం ఇవ్వాలి. ఇప్పుడు పూజ అయిన తరువాత ఇంటి నుంచి 2 కాగితాలు సిద్ధం చేసుకొని తెమ్మని చెప్పాను కదా, ఒక దాని మీద పసుపు కుంకాలు, స్వస్తికు, ఓంకారము, మీ ఇంటి సభ్యుల అందరి పేర్లు రాయమన్నాను కదా, ఆ కాగితాన్ని మడత పెట్టి ఆ శమీ వృక్ష తొర్రలో గాని కొమ్మ మీద గాని పెట్టి ఉంచండి. ఇక 2వ కాగితం మీద శమీ వృక్షానికి సంబంధించిన శ్లోకాన్ని రాశారు కదా, ఆ శ్లోకాన్ని మీరు పఠిస్తూ శమీ వృక్షం చుట్టూ 3 సార్లు మీ కోరిక చెప్పుకొని ప్రదక్షిణలు చెయ్యండి. ప్రదక్షిణలు పూర్తి అయిన తరువాత శమీ వృక్ష శ్లోకం రాసినటువంటి కాగితం ఉంది కదా, దానిని మరొక్కసారి ప్రార్థించుకొని మీ కోరికను భక్తి శ్రద్ధలతో అపరాజితాదేవికి తెలుపుకొని ఆ చెట్టు కొమ్మకు కట్టండి. 2వ కాగితం ఏదైతే ఇంటి సభ్యుల పేర్లన్నీ రాసి చెట్టు తొర్రలో పెట్టారో ఆ కాగితంతో పాటు ఆ జమ్మి చెట్టుకి ఉన్న కొన్ని ఆకులను కూడా భక్తి శ్రద్ధలతో అమ్మను ప్రార్థించి తీసుకోండి. ఇప్పుడు ఆ జమ్మి ఆకులను ఎవరైనా పెద్దవారి చేతికి ఇచ్చి బంగారం అని చెప్పి పెద్దవారి దీవెనలను పొందండి. ఆ తరువాత ఇంటి సభ్యుల పేర్లు రాసినటువంటి చీటీని, కొన్ని జమ్మి ఆకులను కూడా ఇంటికి తీసుకువెళ్లి మీ ధనాగార పెట్టెలో భద్రపరుచుకోండి. ఇలా చెయ్యటం వల్ల ధన వృద్ధి అవుతుంది. అలాగే మీ ఇంటి సభ్యులు అందరూ కూడా అఖండ విజయంతోనూ అపరాజితాదేవి సంపూర్ణ కృపతోనూ వర్ధిల్లుతారు. జమ్మి చెట్టు దగ్గర పూజ అంతా అయిపోయిన తరువాత పసుపు ముద్దలకు ఉద్వాసన చెప్పి ఎవరు తొక్కని చోట ఆ పసుపు ముద్దలను వేసేయాలి లేదా నీటిలో కలపాలి. ఈ శమీ వృక్ష పూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకోవాలి. పాలపిట్ట శుభాలకు, విజయాలకు చిహ్నం. దశమి రోజున ఈ పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని, శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీం, ఆరోహతు శమీం లక్ష్మీం నృణాం ఆయుష్యవర్ధినీం, నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే, త్వతః పత్రం ప్రతీచ్ఛామి సదా విజయదో భవ, ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాసరధీర్యది, పౌరుషే చ ప్రతిద్వంద్వో మచ్చత్రూంజిః సాయకః, అమంగళాది సమనీం దుష్కృతస్య చ నాశినీం, దుస్వప్నహారిణీం ధన్యాం ప్రపద్యేహం సమీం శుభాం. విన్నారు కదా, విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పూజ, శమీ వృక్షం అపరాజితాదేవి పూజ ఎలా నిర్వహించుకోవాలి, ఏ విధి విధానాలను పాటించాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.